అవుతావు. సార్ ప్రస్తుతానికైతే ఇదే ఉంది సార్. నువ్వు తర్వాత నువ్వు ఆలోచించకపోతే నా లైన్లో లేవు నువ్వు. యు మస్ట్ బి విజనరీ. ఎస్ సార్, ఆఫ్ కోర్స్ అబ్దుల్ కలాం ఎన్నిసార్లు చెప్పాడు, నేనేం చేశాను తెలుసా నీకు? సార్ చెప్పండి. 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టాను హైదరాబాద్ సిటీ అంతా. డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. కలలు కనండి, దాన్ని సాధించడానికి కష్టపడమని 95లో పెడితే అది చూసిన తర్వాత చాలామంది పారిశ్రామికవేత్తలయ్యారు, విదేశాలకు పోయారు, బ్రహ్మాండంగా రాణించారు. ఇప్పుడు నేను 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ అంటున్నాను. స్వర్ణాంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడుంటారు? పెళ్లి చేసుకుంటావు, నమ్మకమే, అది తప్పదు. పెళ్ళి ఏమన్నా పోస్ట్ పోన్ చేస్తున్నావా? లేదు సార్. ఓకే, అగ్రీడ్. రెండోది, మ్యారేజ్ అయినాక పిల్లలు కూడా ఉండాలి. కాబట్టి పిల్లలు వద్దనుకుంటున్నావమ్మా నువ్వు? లేదు సార్. దట్ ఇస్ గుడ్. ఇప్పుడు ఏమైందంటే నేను ఉద్యోగాలు రావాలని కోరుకున్నాను. చదువుకొని ఐటీ వచ్చిన తర్వాత పిల్లల్లో స్వార్థం పెరిగింది. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. మన తల్లిదండ్రులు కూడా ఆ విధంగా అనుకుంటే మనం వచ్చేవాళ్ళం ఇక్కడికి. ఇప్పుడు ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ ప్రమోట్ చేశాను. ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టాను. 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే మీరు స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని పెట్టారు. దానివల్ల బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు జనాభా తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఫ్యామిలీ ప్రమోషన్ కూడా జరగాలి. కాబట్టి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తున్నాను. అదర్వైజ్ ఆంధ్రప్రదేశ్ చూస్తే రీప్లేస్మెంట్ లెవెల్ 2.1, మనం 1.5, 1.6కి వచ్చేసాం. ఇది తగ్గిపోతే జనాభా తగ్గిపోతుంది, అనేక సమస్యలు వస్తాయి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నా వచ్చే